పోస్ట్ కార్డులు ఎప్పుడో పోయినాయి, ఇంగ్లాండ్ కవర్స్ పోయినాయి, పోస్టల్ సర్వీసెస్ క్రమక్రమంగా మాయమైపోతున్నాయి, అవి కూడా బ్యాంకింగ్ సర్వీసెస్ కింద మారుతున్నాయి. ఇప్పుడు తాజాగా రిజిస్టర్డ్ పోస్ట్ కూడా ఇక పైన కనుమరుగు. కోట్లాది మంది చిరపరిచితమైన పోస్టల్ శాఖ రిజిస్టర్డ్ పోస్ట్ ఇది కనుమరుగు కాబోతుంది. దేశవ్యాప్తంగా గత 50 సంవత్సరాలుగా కీలకమైన సర్టిఫికెట్లు, ఉద్యోగ నియామక పత్రాలు, లీగల్ నోటీసులు ప్రభుత్వం రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా ప్రజలకు చేరవలసిన పోస్టల్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి రిజిస్టర్డ్ పోస్ట్ సేవలను కొనసాగించబోమని ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ ఆదివారం ప్రకటనలో పేర్కొంది. అయితే రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా ఇన్నాళ్ళు అందించిన సేవల్ని స్పీడ్ పోస్ట్ లేదంటే ఇతర సేవల్లో భాగంగా అందించబోతున్నట్టు తెలుస్తోంది. కేవలం ఆ పేరు మాత్రమే వినియోగించబోరని పోస్టల్ శాఖ వర్గాలు చెబుతున్నాయి. తక్కువ ఖర్చులో అత్యంత విశ్వసనీయమైన, అత్యంత అనువైన తపాలా సేవగా గత 50 ఏళ్ళుగా రిజిస్టర్డ్ పోస్ట్ జనమధ్యలో నిలిచిపోయింది. అప్పట్లో ప్రభుత్వ ఉద్యోగ అపాయింట్మెంట్ లెటర్ వచ్చిందంటే దాదాపు రిజిస్టర్డ్ పోస్ట్లో రావాల్సిందే. ఉత్తరప్రదేశ్ ఉత్తరాల కాలంలో రిజిస్టర్డ్ పోస్ట్ ఎనలేని విలువ ఉండేది. 2011-12 కాలంలో దేశవ్యాప్తంగా 24.44 కోట్ల రిజిస్టర్డ్ పోస్టులు తపాలా శాఖ పంపిస్తే 19-20 కాలానికి వచ్చేసరికి 18.46 కోట్ల రిజిస్టర్డ్ పోస్టులు పంపించగలిగింది. అంటే 25% రిజిస్టర్డ్ పోస్టులు తగ్గిపోయాయి. వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల్లోని కీలకమైన PDF ఫైల్ పత్రాలు పౌరులు నేరుగా సెకండ్ల వ్యవధిలో పంపే సంస్కృతి పెరగడంతో రిజిస్టర్డ్ పోస్ట్ ఆదరణ తగ్గిపోయింది.